హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ప్రాబ్లం అలాగే వాటి యొక్క సొల్యూషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లం. ఏ బాడీ కూల్స్ ఫ్రమ్ 100 degrees to 60 degrees in 10 minutes. Surrounding temperature is 20 degrees. Find the temperature after 20 minutes. సో ఇది వచ్చేసి మనకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాడీ అనేది మనకు కూల్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు 100 degrees ఉందన్నమాట బాడీ. సో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ వచ్చేసి మనకు ఎంత ఉంది, 100 ఉంది. సో స్టార్టింగ్ అంటే కనుక మనకు ఇనిషియల్ అనమాట. సో స్టార్టింగ్ మీన్స్ ఇనిషియల్ నుంచి మనం తీసుకుంటున్నాం. సో ఇనిషియల్గా వచ్చేసి మనకు 100 degrees అనేది ఉంది టు 60 degrees. సో 100 degrees ఉండి మనకు 60 degreesకు చేంజ్ అయింది. సో అది ఎంతసేపట్లో మనకు చేంజ్ అయింది 60 degrees అంటే కనుక 10 minutesలో మనకు చేంజ్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సరౌండింగ్ టెంపరేచర్ అనేది మనకు 20 degrees అనేది ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు టెంపరేచర్, ఒక బాడీ యొక్క టెంపరేచర్ అనేది 100 నుండి 60 degreesకు 10 minutesలో మనకు చేంజ్ అయింది. సో అప్పుడు ఆ చేంజ్ అయ్యేటప్పుడు మనకు ఆ బాడీ యొక్క చుట్టూరు ఉన్న సరౌండింగ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, మనకు 20 degrees ఉంది. సో మనమేం ఫైండ్ చేయాలి, ఫైండ్ ది టెంపరేచర్ ఆఫ్టర్ 20 minutes. సో 10 minutesలో మనకు వచ్చేసి 60 degrees దగ్గరికి చేంజ్ అయింది. సో మనమేం కనుక్కోవాలి, 20 minutesకు మనకు ఎంత ఉందో కనుక్కోవాలన్నమాట టెంపరేచర్ అనేది. సో ఇది ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెప్ 1 వచ్చేసి ఫార్ములా అనమాట. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ఫార్ములా వచ్చేసి θ ఈక్వల్ టు θ0 ప్లస్ θ1 మైనస్ θ0 e పవర్ మైనస్ kT. సో దీన్ని మనము ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసాం. సో టీటా అంటే కనుక మనకు టెంపరేచర్ ఆఫ్ బాడీ అనమాట. సో టెంపరేచర్ ఆఫ్ బాడీ అంటే కనుక మనకు ప్రస్తుతం అంటే ప్రజెంట్ మనకు ఇప్పుడు ఎంత డిగ్రీస్ అనేది ఉంది, 60 degrees అనేది ఉంది. సో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ అనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, మనకు 10 minutes తర్వాత 60 degrees అనేది ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 60 degrees అనేది మనము తీసుకుంటాం. నెక్స్ట్ θ0 వచ్చేసి మనకు వచ్చేసి టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ మేము. సో సరౌండింగ్ యొక్క టెంపరేచర్ ఎంత ఇచ్చారు, 20 degrees సెంటిగ్రేడ్. సో ఇది వచ్చేసి మనకు 20 degree సెంటిగ్రేడ్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ది టెంపరేచర్ ఆఫ్టర్ 20 minutes. సో 20 minutes తర్వాత మనకు టెంపరేచర్ అనేది ఎంత ఉందో కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి θ1 ఈక్వల్ టు ఇనిషియల్ టెంపరేచర్. ఇనిషియల్ టెంపరేచర్ అంటే కనుక మనకు వచ్చేసి ఏమి ఇచ్చారు, 100 నుండి స్టార్ట్ అయింది అన్నాం టెంపరేచర్. సో ఇనిషియల్ టెంపరేచర్ మనకు 100 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టీ. సో ఇక్కడ వచ్చేసి మనకు టీ అంటే కనుక టైము, అలాగే కే అంటే కనుక మనకు కాన్స్టెంట్ అనమాట. సో కే అనేది మనము కాన్స్టెంట్ టర్మ్ లాగా తీసుకుంటాం. సో ఇది మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క థియరీ పార్ట్‌లో అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ గివెన్ ఇచ్చినవన్నీ నేను మీకు తీసుకున్నాను. θ0 వచ్చేసి మనకు 20 degrees వచ్చింది. తర్వాత θ1 100 degrees, టీ ఈక్వల్ టు 10 minutes, θ ఈక్వల్ టు 60 degrees. సో ఇది మనకు స్టెప్ 2 అనమాట. సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఫార్ములా అనేది వేసుకున్నాము. సో దాంతో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే సెట్ అవుతాయో సో ఆ వాల్యూస్ అనేవి మనము తీసుకున్నాం స్టెప్ 2లో. సో నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఫైండింగ్ θ వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి మనము θ వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో ఫైండ్ ఔట్ చేస్తే మనకు θ0 వాల్యూ వచ్చేసి మనకు 20 degrees అనేది తెలుసు. θ1 వాల్యూ 100 degrees తెలుసు. θ0 వాల్యూ 20 degrees తెలుసు. అలాగే ఇక్కడ మనకు టీ వాల్యూ 10 minutes అని తెలుసు. కానీ ఇక్కడ టీ వాల్యూ అనేది నెక్స్ట్ మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మనము θ0 అలాగే θ1 వాల్యూస్ అనేవి మనము ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఫైండింగ్ θ వాల్యూ. సో θ వాల్యూ కనుక్కోవడం కోసం ఆ ఫస్ట్ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేస్తే θ0 అలాగే θ1 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 100 మైనస్ 20 వచ్చేసి మనకు 80 అవుతుంది. సో 80 వేసుకున్నాను. సో దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4. స్టెప్ 4 వచ్చేసి మనకు అట్ టీ ఈక్వల్ టు 10 minutes. సో ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. సో టీ ఈక్వల్ టు మనకు 10 minutes వచ్చాయి. సో టీ ఈక్వల్ టు 10 minutes అనేవి మనము ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ మైనస్ కే ఇంటూ 10 మైనస్ 10k అనేది ఇక్కడ నేను రాసుకున్నాను నెక్స్ట్ స్టెప్లో. సో ఇక్కడ వచ్చేసి 60 ఉంది, ఇక్కడ వచ్చేసి 20 ఉంది. సో ఇవి కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఇతరులకు తీసుకొస్తే కనుక మనకు 60 మైనస్ 20 ఈక్వల్ టు 80 e పవర్ మైనస్ 10k అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు 40 అనేది వస్తుంది వాల్యూ. సో ఇక్కడ 80 అనేది ఉంది. సో ఇతరులకు వస్తే కనుక మనకు డివైడెడ్ బైలో వస్తుంది. సో 80 అనేది రాసుకున్నాను.
సో, 80 అనేది రాసుకున్నాక మనకు 40, 80 సో, 40 వన్స్ 40 టూస్ 80 సో, మనకు క్యాన్సిలేషన్ అనేది పోతుంది. సో, ఇక్కడొచ్చేసి 1 టైమ్, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 1/2 వస్తుంది. సో, ఈ పవర్ మైనస్ 10k 1/2 వచ్చింది. సో, దాన్ని మనం ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి మనకు టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్. సో, మనకు ఆల్రెడీ క్వెషన్‌లో ఏమిచ్చారు 10 మినిట్స్‌కొచ్చేసి మనకు 60 డిగ్రీస్ దగ్గరకు వచ్చిందన్న. సో, అక్కడ మనం ఈ వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేసాం. వాళ్ళేమడిగారు మనకు ప్రాబ్లమ్‌లో టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్‌కి అడిగారు. సో, 20 మినిట్స్‌కి అడిగారు కాబట్టి మనం 20 మినిట్స్‌కి మనము ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. సో, టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్. సో, ఇక్కడ 20 మినిట్స్ అంటే ఇదొచ్చేసి మనకు టైమ్ కాబట్టి టైమ్ అనేదాన్ని మనం టీతో తీసుకున్నాం. సో, టీ ఈక్వల్ టు 20 మినిట్స్ అనేది తీసుకున్నాం ఇక్కడ. సో, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. సో, ఈక్వేషన్ 2 అనేది ఉంది కదా! సో, ఈక్వేషన్ 2లో నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో, ఈ ఈక్వేషన్‌లో నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. టీ వాల్యూ అనేది సో, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో, దీన్ని మనం ఈక్వేషన్ 4గా కన్సిడర్ చేసుకున్నాము. సో, ఈక్వేషన్ 4గా కన్సిడర్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 3 వి నో థట్ సో, మనకేం తెలుసు e పవర్ మైనస్ 10k ఈక్వల్ టు 1/2. సో, ఈక్వేషన్ 3 ప్రకారం మనకు ఈ వాల్యూ వచ్చింది. సో, ఈ వాల్యూని మనము తీసుకున్నాం. సో, ఇక్కడొచ్చేసి మనకు ఇదొచ్చేసి టైమ్ వచ్చేసి t ఈక్వల్ టు 10 మినిట్స్ దగ్గర ఈ వాల్యూ అనేది వచ్చింది. సో, మనకి ఎంత కావాలి ఇప్పుడు t ఈక్వల్ టు 20 మినిట్స్ దగ్గర కావాలి. సో, 20 మినిట్స్ దగ్గర కావాలి కాబట్టి మనము ఈ ఈక్వేషన్ మనం ఏం చేసామంటే ఇంకా స్క్వేరింగ్ చేసాం. సో, స్క్వేరింగ్ చేస్తే గనక మనకు e పవర్ మైనస్ 10k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హోల్ పవర్ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో, ఇందులో వచ్చేసి మనము హోల్ స్క్వేర్ చేసాం కాబట్టి ఈ పవర్ మైనస్ 10k స్క్వేర్ కాబట్టి ఈ పవర్ మైనస్ 20k అవుతుంది. ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ కాబట్టి మనం 1/4 అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనము అటు t ఈక్వల్ టు టైమ్ అనేది 20 మినిట్స్ దగ్గర మనము ఈ ఈక్వేషన్ అనేది ఫైండ్ ఔట్ చేసాం. సో, దీన్ని మనం ఏం చేసామంటే ఇంకా సబ్స్టిట్యూట్ చేసామనమాట. సో, ఈ పవర్ మైనస్ 20k ఈక్వల్ టు 1/4 అనేది ఈక్వేషన్ 4లో మనం ఏం చేస్తున్నాము ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో, ఈ వాల్యూ ప్లేస్‌లో మనము 1/4 అనేది సబ్స్టిట్యూట్ చేసాము. సో, సబ్స్టిట్యూట్ చేస్తే గనుక మనకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ 4 వన్సా 4 20సా మనకు 8 కాబట్టి 20 టైమ్స్ పోతుంది. సో, టీటా ఈక్వల్ టు 20 ప్లస్ 20 అనేది మిగులుతుంది. సో, 20, 20 మనకు 40 అవుతుంది. సో, టీటా ఈక్వల్ టు 40 డిగ్రీస్ వచ్చింది. సో, ఆఫ్టర్ 20 మినిట్స్ సో, ఆఫ్టర్ 20 మినిట్స్ దగ్గర మనం ఏం కనుక్కున్నాం టెంపరేచర్ వచ్చేసి 40 డిగ్రీస్ అనేది కనుక్కున్నాం. సో, ఈ విధంగా మనము న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ప్రాబ్లమ్ అనేది మనము సాల్వ్ చేయాలి. సో, స్టెప్ బై స్టెప్ అనేది ఈ విధంగా మనము సాల్వ్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి న్యూటన్స్ లా కూలింగ్ యొక్క ప్రాబ్లమ్ యొక్క ఫార్ములా అనేది వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనకు వాల్యూస్ ఏవైతే మనకు గివెన్ ఇచ్చారో సో, ఆ వాల్యూస్ అనేవి మనము ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఫైండ్ ఔట్ చేసినాక మనకు ఎక్కడైతే టైమ్ ఇచ్చింటారో ముందు సో, ఆ టైమ్ మీద మనము ఏం చేయాలి టైమ్‌తో మనము ఈక్వేషన్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఔట్ చేసినాక ఆఫ్టర్ సో, టైమ్ అనేది ఆఫ్టర్ ఎంత ఇచ్చారో దానికి మనము మల్టిప్లికేషన్ కానీ, డివైడెడ్ బై కానీ సో, అలా చేసి మనము ఇక్కడొచ్చేసి టైమ్ వాళ్ళెంత ఇస్తారో సో, అక్కడ టైమ్ దగ్గర మనము ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే గనుక మనకు టీటా వాల్యూ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సమ్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. సో, ఏ బాడీ కూల్స్ ఫ్రమ్ 90 డిగ్రీస్ టు 70 డిగ్రీస్ ఇన్ 5 మినిట్స్. సో, ఇనిషియల్‌గా మనకు 90 డిగ్రీస్ ఇచ్చారు. ఆఫ్టర్ మనకు 70 డిగ్రీస్ అయింది. సో, ఎంత టైంలో అయిందనక 5 మినిట్స్‌లో అయింది. సో, రూమ్ టెంపరేచర్ అంటే గనక మనకు సరౌండింగ్ టెంపరేచర్. అదొచ్చేసి 20 డిగ్రీస్ ఇచ్చారు. ఆఫ్టర్ 10 మినిట్స్ దగ్గర మనం ఏం చేయాలి టెంపరేచర్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సేమ్ ముందు ప్రాబ్లమ్ లాగానే వాల్యూస్ అనేవి తీసుకొని చేస్తే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. సో, ఇదొచ్చేసి సెకండ్ క్వెషన్ అలాగే ఇదొచ్చేసి మీకు థర్డ్ క్వెషన్. సో, వీటి యొక్క ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను. సో, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రాక్టీస్ పర్పస్ అండ్ ఇవి వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.